రైతు జేఏసీ తరపున సమ్మిరెడ్డి గారు నాయకత్వాన, అదేవిధంగా పులాటి రామారావు గారు ఓసీ జేఏసీ రాష్ట్ర కేంద్ర నాయకులు ప్రధానంగా భూమిని నమ్ముకొని, వ్యవసాయాన్ని నమ్ముకొని ఈ యొక్క ప్రజలందరికీ అన్నం పెట్టే రైతన్న కంట తడి పెడితే అప్పుల పాలై తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడితే ఆదుకునేవారు ఎవరు? దీనిపైన ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించాలి. ఇచ్చిన హామీలను నిలబెట్టడం కోసం రైతాంగాన్ని సమీకృతం చేయాలి. రైతులు ఐక్యత లేనందువల్లనే ఈ పాలక వర్గాలు తమకిష్టం వచ్చినట్లుగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి తరుణంలో హుజూరాబాద్ అంబేద్కర్ గారు చూపిస్తున్నటువంటి వేలుకు ఎదురుగా భారత రాజ్యాంగాన్ని రాసించిన అంబేద్కర్ గారు చూపిస్తున్న వేలుకు ఎదురుగా నిరాహార దీక్ష రైతులు చేపడతా ఉన్నారు. ఈ యొక్క రైతు నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు సోదరి మనులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. దానికి సంఘీభావంగా రావుల భాస్కర్ రెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఓసీ జేఏసీ నాయకులు, ఓసీ జేఏసీ కాదు 10 గుంటలు ఉన్న రైతు మొదలుకొని 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఈ రోజు తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టివేయబడతా ఉన్నారు. ఆనాడు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉండి ఏం చేశారు? ఏం హామీ ఇచ్చారు? ఆ రోజు ₹1,00,000 రుణమాఫీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ఇవ్వడం లేదు. నేను అధికారంలోకి వస్తే ₹2,00,000 రుణమాఫీ వెంటనే బేషరతుగా చేస్తానని చెప్పాడు. 2 లక్షలు కాదు, ఈ రోజు 1,50,000 వరకు ఇచ్చి ₹1,99,900 ఉన్నా ఈ రోజు 2 లక్షల వరకు మాఫీ చేయలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఏమనంటే 2 లక్షల పైగా ఉన్న వాళ్ళు డబ్బులు కట్టని మేము ఇస్తాం. కట్టే వాళ్ళు కట్టారు, డబ్బులు వేయడం లేదు. 2 లక్షల లోపు రుణమాఫీ చేశామంటే అది లేదు. అదేవిధంగా అనేక మంది రైతులు రుణమాఫీ కోసం కంటితర పెట్టి రుణమాఫీ చేయమని చెప్తే పట్టించుకునే ప్రభుత్వం కాదు. అదేవిధంగా రైతు బంధు నిన్నెవరు ఇవ్వన్నారు? ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది, నువ్వు ప్రభుత్వం గిట్టుబాటు ధర అన్నావు. ఈ రోజు రైతు బంధు ఏం చేస్తున్నావు? ఆ బంధు అన్ని బందే. ఈ రోజు 6 గ్యారంటీలు 420 స్లోగన్స్ ఇచ్చి హామీలు ఇచ్చి నువ్వు కేవలం బస్సులెక్కే మహిళలకు ఉచిత బస్సు తప్ప ఈ రోజు రైతు బంధు లేదు. ఒకేసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి విడుదల చేశాడు. ఏమనంటే రేపే అడిగినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో, ప్రతిపక్ష పార్టీలో లేదా సోషల్ మీడియాలో ఎవరైనా హెచ్చరిక చేస్తే రేపు అవుతున్నాయి డబ్బులు, రేపటి టన్ డబ్బులు పడుతున్నాయి అంటున్నాడు. పడేది లేదు, సచ్చేది లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కళ్ళబొల్లి కథలతో, మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి కేవలం ఆనాడు కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 4 స్తంభాల ఆట కొనసాగుతున్నది. ఎవరి పద్ధతిలో వారు దోపిడీ చేస్తా ఉన్నారు. ఆర్థిక మంత్రి ఆర్థికంగా కమిషన్ల కోసం ఆ మంత్రి చేస్తే, రెవెన్యూ మంత్రి భూముల మీద కుంభకోణం చేస్తే, ఇక రకరకాల పద్ధతిలో కొన్ని పదవులన్నింటినీ ఉన్నత శాఖలు సీఎం దగ్గర పెట్టుకొని ఆయన కుటుంబం, ఆయన వ్యక్తులు, వాళ్ళ కుటుంబ అన్నదమ్ములంతా ఒక భూ మాఫియాగా కొనసాగుతా ఉన్నది. ఇది ప్రారంభమైంది. ఏదో 2.5 సంవత్సరాలు గడిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు, రైతాంగానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే ఇక్కడ హుజూరాబాద్ లో అగ్గి రవ్వ ముట్టింది, అగ్గి రగిలింది. రేపు రాబోయే కాలంలో అదే కాలంలోనే హుజూరాబాద్ చుట్టుపక్క ప్రాంతాలు, మండలాలు, కరీంనగర్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా
రైతు సోదరులు రైతాంగం మొత్తం ఐక్యంగా రోడ్లపైకి వస్తారు, నీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గమనించాల. నువ్వు కనుక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితి ప్రజల నుంచి వ్యతిరేకం వస్తుంది. ఇలాంటి సమస్యలు ఎండలు ముదిరినాయి, మంచినీళ్ళ కరువు కటకటలు వస్తున్నది, పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది, అనేకటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. నువ్వు ఉచిత ఇప్పుడు గ్యాస్ అన్నావు, గ్యాస్ ధర పెంచినావు. అసలు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఏ పరిస్థితుల్లో కొరత లేదు పెంచొద్దంటే ఈరోజు 60 రూపాయలు గ్యాస్ పెంచారు. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కు వేస్తానన్నావు, ఈ రాష్ట్ర ప్రభుత్వం 500 గ్యాస్ సిలిండర్ కి అమౌంట్ వేయడం లేదు. ఈ రకంగా కళ్ళబొల్లి కథలతో మాయ మాటలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులారా, సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు సరైన పద్ధతుల్లో పరిపాలన కొనసాగిస్తే నీ ప్రభుత్వం మంచిగా ఉంటుంది, ఉండాలని కోరుకుంటున్నాం. నీ పాలన సరిగా లేకపోతే ప్రజలు అదే పద్ధతిలో తిరుగుబాటు చేసి తగిన గుణపాఠం చెప్తారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం తగిన చర్యలు తీసుకోవాలని 2 లక్షల రుణమాఫీని తక్షణమే విడుదల చేయడం, రైతు బంధు ఇవ్వడం, రైతు గిట్టుబాటు ధర కల్పించడం, 500 గ్యాస్కు అందించడం, ఈ రకంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి పరిపాలన కొనసాగించాలని, ఈ లేకపోతే తీవ్ర పరిణామాలు ఉద్యమం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా మరి హెచ్చరిక తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన రైతు జేఏసీ సోదరులందరికీ, రైతు నిరాదీక్షలో కూర్చున్న వారు వారి ఆదరైనటువంటి అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ